హాయ్ everyone, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథమెటిక్స్ సంబంధించి మనం సెమ్ 1 సంబంధించి ఇంపార్టెంట్ అయినటువంటి సమ్స్ని మనం ఒక కింద వీడియోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు సెమిస్టర్ 2లో ఉండేటువంటి చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటికి సంబంధించి చాప్టర్ వైజు ఉండేటువంటి ఎక్సర్సైజ్ వైజు ఇంపార్టెంట్ లెక్కలు మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి లెక్కలన్నీ కూడా ఇప్పుడు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇది 8వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పుడు ఇది ఒక పేపర్ పెట్టుకుని దాంట్లో మీరు చాప్టర్ రాసుకుని ఎక్సర్సైజ్ రాసుకోండి. ఓకేనా? మొట్టమొదటిగా మనం చూస్తే ఇది 8th క్లాస్ సంబంధించి మ్యాథ్స్ చాప్టర్ 9 ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఐడెంటిటీస్. ఎక్సర్సైజ్ 9.1 వచ్చేసరికి ఫస్ట్ రోమన్లో 1, 5 ప్రాక్టీస్ చేయండి. థర్డ్ రోమన్లో 1, 4 చేయండి. ఫోర్త్ రోమన్, ఫిఫ్త్ రోమన్. అలాగే ఎక్సర్సైజ్ 9.2 వచ్చేసరికి ఫస్ట్ రోమన్లో 1, 5, సెకండ్ రోమన్ 1, థర్డ్ రోమన్లో టేబుల్ ఒకటి బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఫోర్త్ రోమన్లో 1, అలాగే ఫిఫ్త్ రోమన్లో 1, 5. ఎక్సర్సైజ్ 9.3 వచ్చేసరికి ఫస్ట్ రోమన్లో 1, 5, సెకండ్ రోమన్లో ఉండేటువంటి సెకండ్ రోమన్లో టేబుల్ ఒకటి ప్రాక్టీస్ చేయండి. అలాగే థర్డ్ రోమన్లో సెకండ్ బిట్, అలాగే ఫోర్త్ రోమన్లో ఏ, ఫిఫ్త్ రోమన్ ఏసి చేసుకోవాలి. ఎక్సర్సైజ్ 9.4 వచ్చేసరికి ఫస్ట్ రోమన్లో 1 and 3 ప్రాక్టీస్ చేయండి. సెకండ్ రోమన్లో సెకండ్ బిట్ చేయండి. థర్డ్ రోమన్లో 4 and 8 చేస్తారు. అదేవిధంగా ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి ఇందులో చాప్టర్ 9 సంబంధించి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐడెంటిటీస్లో సంబంధించి ఎగ్జాంపుల్స్ 5, 7, 8 ప్రాక్టీస్ చేస్తారు. సో ఇది చాప్టర్ 9 సంబంధించి. ఓకేనా? సో ఎక్సర్సైజ్ 9.1, 9.2, 9.3 సంబంధించి ఇవి మీరు ప్రాక్టీస్ చేయవలసి ఉంటాయి. అదేవిధంగా 9.4లోకి వచ్చేసరికి ఎక్సర్సైజ్ 1 ఫస్ట్ రోమన్లో ఫస్ట్ బిట్, థర్డ్ బిట్ ప్రాక్టీస్ చేయాలి. అలాగే సెకండ్ రోమన్లో సెకండ్ బిట్, థర్డ్ రోమన్లో 4 and 8 బిట్స్ చేసుకుంటారు. ఓకేనా? మొత్తం 4 ఎక్సర్సైజెస్ 9.4, అలాగే 9.3, అలాగే 9.2, 9.1, అలాగే ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. చాప్టర్ 11కి వచ్చేసరికి 10 అనేది లేదు కాబట్టి చాప్టర్ 11 మెన్సురేషను. ఇందులో పేజ్ 170 టేబుల్ అనేది మ్యాచింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి. 11.1లో ఫోర్త్ సమ్, 11.2లో 1, 2, 4, 5, 6, 10 కామన్స్ ప్రాక్టీస్ చేయండి. 11.3లో 1, 3, 5, 9. 11.4లో 1, 3, 4, 6, 8 కామన్స్. అలాగే ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి 1, 2, 3, 4, 5, 9, 11 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తారు. అలాగే చాప్టర్ 12కి వచ్చేసరికి ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. సో మెన్సురేషన్ మళ్ళీ ఒకసారి చూసుకోండి. 11.1, 11.2, 11.3, 4 అండ్ ఎగ్జాంపుల్స్. ఇవన్నీ కూడా బుక్ పెట్టుకుని మీరు టిక్ పెట్టుకోండి, రాసుకోండి పేపర్ మీద. దాని విధంగా ప్రాక్టీస్ చేసుకుంటారు. యాన్యువల్ ఎగ్జామినేషన్కి ఉపయోగపడుతుంటాయి. అలాగే చాప్టర్ 12కి వచ్చేసరికి ఎక్స్పోనెన్షియల్ పవర్స్ 2 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అవి ఏంటంటే ఎక్స్పోనెంట్ పవర్స్లో 12.1లో ఫస్ట్ రోమన్ థర్డ్ బిట్, థర్డ్ రోమన్ థర్డ్ బిట్, ఫోర్త్ రోమన్ సెకండ్ బిట్, ఫిఫ్త్ రోమన్, సిక్స్త్ రోమన్లో సెకండ్ బిట్, సెవెంత్ రోమన్లో సెకండ్ బిట్. 12.2 వచ్చేసరికి ఫస్ట్ రోమన్ 1, థర్డ్ బిట్, సెకండ్ రోమన్ ఫస్ట్ బిట్, ఫిఫ్త్ బిట్, థర్డ్ రోమన్ 1 and 4 బిట్స్, థర్డ్ బిట్స్, ఫోర్త్ రోమన్. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి 3, 4, 5, 8, 9 అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి. సో 11 and 12. సో నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. చాప్టర్ 13కి వచ్చేసరికి డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షను, డైరెక్ట్ ప్రపోర్షన్, ఇన్వర్స్ ప్రపోర్షను. ఇందులో ఎక్సైజ్ 13.1, 13.2 ఉంటాయి. 13.1లో 4, 6, 8, 10 సమ్స్ రోమన్స్ ప్రాక్టీస్ చేయండి. 13.2లో 3, 4, 7, 9, 10, 11 ప్రాక్టీస్ చేయండి. అలాగే ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి 2, 3, 7, 8 ప్రాక్టీస్ చేస్తారు. 14 వచ్చేసరికి ఫ్యాక్టరైజేషన్ అనేది చాప్టరు. ఇందులో ఎక్సైజ్ 14.1 ఫస్ట్ రోమన్ 1, 6, 8 బిట్స్ చేయండి. సెకండ్ రోమన్ 1, 5, 9 బిట్స్, థర్డ్ రోమన్ 1. అలాగే సెకండ్ ఎక్సైజ్ అంటే 14.2 కనుక చూసుకుంటే ఫస్ట్ రోమన్లో 1, 2, 4, 7 and 8 బిట్స్, సెకండ్ రోమన్
1, 3, 5, 6 బిట్స్. థర్డ్ రోమన్కి వచ్చేసరికి 1, 4, 8 అండ్ 9 ఇవన్నీ కూడా ఫ్యాక్టరీకి సంబంధించి. ఫోర్త్ రోమన్ 1 and 2 బిట్స్. ఫిఫ్త్ రోమన్ 1 and 3 బిట్స్. అలాగే 14.3కి వచ్చేసరికి ఫస్ట్ రోమన్లోకి వచ్చేసరికి 1 and 4 బిట్స్. సెకండ్ రోమన్ వచ్చేసరికి 1 and 5 బిట్స్. థర్డ్ రోమన్ వచ్చేసరికి 1 and 3 బిట్స్. ఫోర్త్ రోమన్ వచ్చేసరికి 1 and 5 బిట్స్. ఫిఫ్త్ రోమన్ 1, 3 and 6 బిట్స్. ఈ విధంగా 14.3 చేస్తారు. అండ్ ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి సెకండ్ ఎగ్జాంపుల్, ఫోర్త్ ఎగ్జాంపుల్, సిక్స్త్ ఎగ్జాంపుల్, 8, 11 and 15 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు మీరు చూశారు 12 చాప్టర్ 13 ఒకటి, 14 ఒకటి. 13 అనేది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ప్రపోర్షను. అలాగే 14 అనేసరికి ఫ్యాక్టరైజేషన్ చూసుకోవాలి. 14.1, 14.2, 14.3. సో నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. చాప్టర్ 15 ఇంట్రడక్షన్ టు గ్రాఫ్స్. ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎక్సైజ్ 15.1 వచ్చేసరికి 1, 2, 4 ఫిఫ్త్ రోమన్లో ఏ బిట్టు. అలాగే ఎక్సైజ్ 15.3 వచ్చేసరికి 1B అండ్ సెకండ్ రోమన్ 1. సో ఇంట్రడక్షన్ టు గ్రాఫ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తారు. సో 16 అనేది డిలీటెడ్ కాబట్టి ఏవైతే ఉన్నాయో ఆ చాప్టర్స్ మాత్రమే మీరు రివైజ్ చేసుకుని సరిపోతుంది. సో 1 to 8 చాప్టర్స్ ఆల్రెడీ ముందు వీడియోలో పంపించడం జరిగింది. అవి ఎవరైనా సరే మీకు తెలియకపోతే నాకు కామెంట్ రూపంలో పెడితే దానికి మీకు లింక్ కూడా పెట్టడం జరుగుతుంది, డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది చాప్టర్ 9 ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐడెంటిటీస్. 9.1 ఎక్సైజ్ 9.2, ఎక్సైజ్ 9.3, ఎక్సర్సైజ్ 9.4, 9.4, 9.3, 9.2, 9.1 ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ చాప్టర్ 9 అండ్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి మెన్సురేషన్, ఎక్సైజ్ 11.1, 11.2, 11.3, 11.4 అండ్ ఎగ్జాంపుల్స్. చాప్టర్ 12 వచ్చేసరికి ఎక్స్పాన్షన్ పవర్స్ 12.1 అండ్ 12.2 అండ్ ఎగ్జాంపుల్స్. చాప్టర్ 13 వచ్చేసరికి డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్ 13.1 అండ్ 13.2 అండ్ ఎగ్జాంపుల్స్. చాప్టర్ 14 వచ్చేసరికి ఫ్యాక్టరైజేషన్ 14.1 అండ్ 14.2 అండ్ 14.3 కూడా ఉంది. ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్స్. చాప్టర్ 15 ఇంట్రడక్షన్ టు గ్రాఫ్స్, ఎస్ఐ 15.1 అండ్ 15.3. సో ఈ రకంగా మనం సెమిస్టర్ 2లో ఉండేటువంటి సమ్స్ని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.